హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్టీ టైమ్స్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేస్తున్నాను. సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే, మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డు ఎవరైతే కలిగి ఉన్నారో అలాంటి వాళ్ళకి సంబంధించి, అలాగే ఆధార్ కార్డు ఎవరైతే కలిగి ఉన్నారో అలాంటి వాళ్ళందరికీ సంబంధించి మనకు సెంట్రల్ గవర్నమెంట్ అయితే శుభవార్త ప్రకటించారు. అలాగే స్టేట్ గవర్నమెంట్ కూడా అయితే శుభవార్త ప్రకటించారు. అయితే ఈ శుభవార్తలు ఏంటి, దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను. సో వీడియోను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి తెలుసుకోండి. అలాగే ఒక చిన్న రిక్వెస్ట్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకొని మన ఛానల్ను ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోలు చూస్తున్న వారు ఉంటే కనుక వెంటనే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన కనిపిస్తున్నటువంటి గంట సింబల్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే 3 ఆప్షన్లు అయితే వస్తాయి. సో ఆల్ అనే పైన ఆప్షన్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేసి మీరు యాక్టివేషన్ అనేది చేసుకోండి. సో ఈ విధంగా మీరు చేసుకున్నట్లయితే మన యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి, అలాగే మన యొక్క తెలంగాణ ప్రజలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుండి ఏదైనా ఇన్ఫర్మేషన్ వచ్చినా కంపల్సరీగా మీకు తెలియజేస్తూ ఉంటానండి. ఇక వివరాల్లోకి వెళ్దాము. అయితే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డు, ఆధార్ కార్డు కలిగి ఉన్న వాళ్లకు మన యొక్క కేంద్ర ప్రభుత్వం అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు అయితే శుభవార్త ప్రకటించాయండి. అయితే ఆ శుభవార్త చూసుకున్నట్లయితే ముందుగా రేషన్ కార్డు కలిగి ఉన్న వాళ్ళకి శుభవార్త అయితే చెప్తాను. నెక్స్ట్ ఆధార్ కార్డు కలిగి ఉన్న వాళ్ళకు ఆ శుభవార్త అంటే మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డు ఎవరైతే కలిగి ఉన్నారో వీరందరూ తప్పనిసరిగా ఏంటంటే ఈకేవైసీ చేసుకోవాలని చెప్పేసి మనకు సెంట్రల్ గవర్నమెంట్ అయితే రూల్ అయితే రిలీజ్ చేశారు. ఎవరైతే ఈకేవైసీ చేసుకుంటారో వాళ్ళకు మాత్రమే రేషన్ అయితే అందుతుంది. మిగిలిన వారు ఎవరైతే ఉన్నారో వీళ్ళ యొక్క కార్డు అనేది చాలా వరకు రద్దు అయ్యే అవకాశం అయితే ఉందండి. ఒకవేళ రద్దు కాకపోయినా కానీ మీ యొక్క కార్డుకు సంబంధించి అందేటటువంటి రేషన్ కానివ్వచ్చు, ఇతర గ్యారంటీలకు సంబంధించిన డబ్బులు కానివ్వచ్చు, ఏబీ పడవు. సో దీనికి సంబంధించి మన యొక్క సెంట్రల్ గవర్నమెంట్ బోగస్ కార్డులు ఏవైతే ఉన్నాయో వీటిని ఏరివేసేయడానికి ఈ యొక్క కొత్త రూల్ అనేది తీసుకొని వచ్చారు. అయితే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం కూడా అయితే పదే అయితే చెబుతున్నారండి, మనకు రేషన్ కార్డు కలిగిన వాళ్ళు తప్పనిసరిగా తమ యొక్క రేషన్ కార్డులు ఏవైతే ఉన్నాయో వాటిని ఈకేవైసీ చేయించుకోమని చెబుతున్నారు. అయితే ఈ ఈకేవైసీ చేసుకోవడానికి ఆల్రెడీ గడువు అనేది ముగిసింది. సో గడువు అనేది ముగిసినప్పటికీ మళ్ళీ మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అయితే చాలామంది ఇంకా ఈకేవైసీ చేసుకోలేదని చెప్పేసి గుర్తించి మళ్ళీ ఈ గడువునైతే పొడిగించడం అయితే జరిగింది. ఈ గడువు ద్వారా మనకేంటంటే తప్పనిసరిగా మీరు ఈకేవైసీ చేసుకోవాలి. అయితే మనకు ఎప్పటి వరకు పొడిగించారు అనేది మనకు ఇంకా క్లారిటీ అనేది రాలేదండి. అయితే ఈ గడువును అయితే పొడిగించారు. సో 75% అయితే ఈకేవైసీ చేసుకున్నారు. మిగిలినటువంటి 25% మంది అయితే ఇంకా ఈకేవైసీ అయితే చేసుకోలేదని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వ గణాంకాల ప్రకారం అయితే తెలిసింది. అయితే మనకు ఎవరైతే ఈకేవైసీ చేసుకోలేదో వీళ్ళు ఈకేవైసీ చేసుకోవాలంటే ఎక్కడికి వెళ్ళి చేసుకోవాలి ఏంటి అని చెప్పేసి చాలామందికి ఒక డౌట్ అయితే ఉంటుంది. మీరు ఈకేవైసీ చేసుకోవాలంటే తప్పనిసరిగా మీ యొక్క రేషన్ కార్డు అనేది తీసుకొని మీ యొక్క రేషన్ కార్డులో ఎంతమంది సభ్యులు అలాగే సభ్యురాలు మీ ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారో వాళ్ళని కూడా తీసుకొని వెళ్ళి రేషన్ మీరు ఎక్కడైతే తీసుకుంటారో ఆ రేషన్ షాపుల దగ్గర ఈ పోస్ యంత్రం ద్వారా వాళ్ళు ఈకేవైసీ అనేది చేస్తారని. ఈకేవైసీ చేయాలంటే తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ వేలిముద్ర అనేది వేయాల్సి అయితే ఉంటుందండి. బయోమెట్రిక్ అనేది వేస్తేనే మీ యొక్క రేషన్ కార్డులో పర్సన్ అనేది యాక్టివేట్లో ఉన్నారని చెప్పేసి మనకు ఆ మిషన్ ద్వారా అయితే ఇంటిమేషన్ అనేది వస్తుంది ప్రభుత్వానికి. సో మీరు యాక్టివేషన్ అనేది చేసుకుంటే కనుక మీకు ఏదైతే రేషన్ వస్తుందో ప్రతి నెల, సో ఆ రేషన్ అనేది తప్పనిసరిగా మీ యొక్క రేషన్ కార్డులో ఉన్నటువంటి ప్రతి ఒక్క రేషన్ అభ్యర్థికి అయితే అందించడం అయితే జరుగుతుంది. మిగిలిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో అనగా రేషన్ కార్డులో ఎవరైనా చనిపోయి ఉంటే కనుక అలాంటి వాళ్ళని అయితే పూర్తిగా అయితే తొలగించడం అయితే జరుగుతుందండి. అలాగే మనకు రేషన్ కార్డులకు సంబంధించి మనకేంటంటే ఇవి తప్పనిసరిగా అయితే చేసుకోవాలి. ఇంకా ప్రభుత్వం అయితే లాస్ట్ డేట్ అయితే ఇంకా ప్రకటించలేదు. సో లాస్ట్ డేట్ ప్రకటించేంత వరకు తప్పనిసరిగా మీరు వెళ్ళి మీ యొక్క రేషన్ కార్డులకు సంబంధించి ఇవి చేసుకోండి. సో ఇవి చేసుకుంటేనే మీకు ప్రతిదీ రాష్ట్ర ప్రభుత్వం నుండి కానివ్వచ్చు, అలాగే మన యొక్క కేంద్ర ప్రభుత్వం నుండి కానివ్వచ్చు, ఏదైనా లబ్ధి అందాలన్నా కానీ తప్పనిసరిగా ఇవి మీరు చేసుకొని అయితే ఉండాలండి. ఇప్పుడు మనకు ఆధార్ కార్డుకు సంబంధించి అయితే మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఆధార్ కార్డు కలిగిన వాళ్ళు కూడా తప్పనిసరిగా మనకి ఏంటంటే ఒక కొత్త రూల్ అయితే వచ్చిందండి. ఆధార్ కార్డు కలిగిన వాళ్ళు ఎవరైతే ఆధార్ కార్డు కలిగి ఉండి 10 సంవత్సరాల వరకు అప్డేట్ అనేది చేసుకుని వారు ఉంటారో అలాంటి వాళ్ళు తప్పనిసరిగా తమ యొక్క ఆధార్ కార్డులు ఏవైతే ఉన్నాయో ఆ ఆధార్ కార్డులను అయితే అప్డేట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. ఈ అప్డేట్ అనేది మీరు చేసుకోవాలంటే తప్పనిసరిగా మీరు 2 ప్లేసెస్కి వెళ్ళి చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. ఒకటి మన యొక్క పోస్ట్ ఆఫీస్ ఉన్నాయి కదా, సో అక్కడికి వెళ్ళి మన యొక్క ఆధార్ కార్డుకి సంబంధించి అప్డేట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది.
అలాగే రెండవ పాయింట్ చూసుకున్నట్లయితే మన యొక్క ఆధార్ కార్డుకి సంబంధించి అప్డేట్ చేసుకోవాలంటే మీ సేవా కేంద్రాలకు వెళ్ళి కూడా మనమైతే అప్డేట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. ఈ ఆధార్ కార్డు మీరు అప్డేట్ చేసుకుంటేనే మీకు ఆధార్ కార్డు నుండి అందేటటువంటి కేంద్ర ప్రభుత్వం నుండి ఏదైనా మనకు రూపంలో కానివ్వచ్చు, ఇతర ఎలాంటి స్కీమ్ కూడా అయితే మీకు అయితే అందుతుంది. ఈ ఆధార్ కార్డు చేసుకుంటేనే పథకాల రూపంలో కానివ్వచ్చు, ఇతర ఏ స్కీమ్ కూడా అయితే మీకు అందడం అయితే జరుగుతుందండి. అలాగే మనకు ఆధార్ కార్డు అనేది తప్పనిసరిగా అయితే మనకు ముఖ్య పాత్ర అనేది పోషిస్తుంది. తప్పనిసరిగా ఇవి చేసుకోండి. అలాగే మనకు ఆధార్ కార్డు అప్డేట్ చేసుకుంటేనే మీరు రేషన్ కార్డుకు సంబంధించి ఈకేవైసీ అయితే చేసుకోగలరండి. ఒకవేళ మీరు ఆధార్ కార్డుకు సంబంధించి అప్డేట్ అనేది చేసుకోకపోతే కనుక మీరు ఈకేవైసీ అనేది చేసుకోలేరు. తప్పనిసరిగా అది చేసుకోండి. అలాగే మన యొక్క సెంట్రల్ గవర్నమెంట్ అయితే ఆధార్ కార్డుకు సంబంధించి ఇంకా మనకు గడువు తేదీ అనేది ఇంకా మనకు అంటే ఈ తేదీ వరకు అయితే చేసుకోవాలని చెప్పేసి అయితే ఇంకా చెప్పలేదు. సో మనకు ఆధార్ కార్డుకి సంబంధించి కూడా తప్పనిసరిగా మీరు చేసుకోండి. సో ఆధార్ కార్డు చేసుకుంటేనే మీరు రేషన్ కార్డుకి సంబంధించి ఈకేవైసీ చేసుకుంటారు. అలాగే మనకు ఈ ఆధార్ కార్డుకి సంబంధించి ఎవరైతే ఆధార్ కార్డులో ఉంటారో సభ్యులు అంటే ఫ్యామిలీ మెంబర్స్ వీరందరూ తప్పనిసరిగా అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. సో మనకు దీని ద్వారా ఏంటంటే మీ యొక్క ఆధార్ కార్డు సేఫ్లో అయితే ఉంటుంది. రేపటి రోజు మీరు సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన పథకాలు కానివచ్చు, మన యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి పథకాలు కానివచ్చు, ఎలాంటి పథకానికి సంబంధించి కూడా అయితే లబ్ధి అనేది పొందగలరు. సో ఈ విధంగా అయితే మనకు మన యొక్క సెంట్రల్ గవర్నమెంట్ అయితే ఒక కొత్త రూల్ అయితే పెట్టడం అయితే జరిగిందండి. సో ఈ రూల్ ద్వారా ఏంటంటే ఇప్పటి వరకు కొంతమంది ఆధార్ కార్డుకి సంబంధించి ఈకేవైసీ చేసుకున్నారు. మిగిలిన వాళ్ళు ఆధార్ కార్డుకి సంబంధించిన ఈకేవైసీ ఇంకా పూర్తి కాలేదని చెప్పేసి గుర్తించి మన యొక్క కేంద్ర ప్రభుత్వం అయితే గడువు అనేది పొడిగించడం అయితే జరిగిందండి. సో ఈ విధంగా తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు 75% వరకు మాత్రమే రేషన్ కార్డు అలాగే ఆధార్ కార్డుకి సంబంధించి ఇవైతే చేసుకున్నారు. మిగిలిన వాళ్ళు 25% ఇంకా చేసుకోలేదు. చేసుకొని వారు ఎవరైనా ఉంటే కనుక తప్పనిసరిగా మీ యొక్క రేషన్ కార్డు అలాగే మీ యొక్క ఆధార్ కార్డు ఇవి కరెక్ట్గా ఇచ్చినటువంటి రూల్స్కు మనకు క్రాస్ కాకుండా మీరు ఆ రూల్స్ని పాటించి మీరు ఇవి అనేది చేసుకోండి. ఇవి చేసుకుంటేనే మీకు ఎక్కడ కూడా ఒక పథకానికి సంబంధించి కానీ ఎక్కడైనా మనము ఏదైనా స్కూల్స్లో చేర్పించాలన్న మన పిల్లలకు సంబంధించి ఆధార్ కార్డు అనేది తప్పనిసరి. ఆధార్ కార్డు లేనిదే మనము ఎలాంటి పని కూడా చేయలేము. సో ఎక్కడికి వెళ్ళినా ఆధార్ కార్డునే ప్రూఫ్గా అయితే అడుగుతున్నారు. సో ఈ ఆధార్ కార్డును మనం కాపాడుకోవాలంటే కనుక మనం అప్డేట్ అనేది చేసుకోవాలి. అలాగే మీ పిల్లలు ఎవరైతే ఉన్నారో 5 సంవత్సరాలకు పైన అలాంటి పిల్లలకు కూడా మీరు అప్డేట్ చేస్తే కనుక మీకు వాళ్ళకు కూడా ఏంటంటే మనకు వేరే డిఫరెంట్ గ్రీన్ కార్డు సో అలాంటిది ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆధార్ కార్డు అనేది లామినేట్ అయితే చేసి ఇవ్వడం అయితే జరుగుతుందండి సెంట్రల్ గవర్నమెంట్. సో వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి. ఇంకా అప్డేట్ అనేది వస్తే తప్పనిసరిగా మీకు తెలియజేస్తూ ఉంటాను. ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.